హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. ఈ వీడియోలో మనం మార్చ్ 14, 2023లో జరిగిన ఎస్వి యూనివర్సిటీ అనలిటికల్ స్కిల్స్ పేపర్ కీ చూద్దాం. సో నేను ప్రతిదీ కూడా విత్ సొల్యూషన్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆన్సర్ అనేది మనకి డిస్క్రిప్టివ్లో రాయాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అలానే స్మాలెస్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, మనకి అన్ని మార్క్స్ పడతాయి అని చాలామంది డౌట్ ఉంటుంది. మీరు ఎలా రాసినా కానీ నీట్గా ఆన్సర్ ప్రజెంట్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? సో ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే మీకు సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి. సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్లో మీరు 4 రాయాల్సి ఉంటుంది. అలానే సెక్షన్ బిలో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6లో మీరు 3 రాయాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఇంక చెప్పను. సో ఇక మనం సెక్షన్ ఏ చూద్దాం. సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. 8 క్వశ్చన్స్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని ఇచ్చారు కదా. సో దీంట్లో 5 క్వశ్చన్స్ ఇచ్చారు. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్లోనే 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక్కోదానికి 1 మార్క్ చొప్పున ఇచ్చారు మనకి. సో ఇక్కడ చూస్తే మీరు స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 3, 4, 8, 17 ఇచ్చారు కదా. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే 3కి 4కి డిఫరెన్స్ 1, 4కి 8కి డిఫరెన్స్ 4, అలానే 8కి 17కి డిఫరెన్స్ 9. అంటే ఈ డిఫరెన్స్ వల్ల మీకు ఏమర్థమవుతుంది, 1, 4, 9 అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ కాబట్టి నెక్స్ట్ 4 స్క్వేర్ అవుతుంది. 4 స్క్వేర్ 16 కాబట్టి 17కి 16 యాడ్ చేస్తే 33 అవుతుంది అనమాట. ఓకేనా, ఆన్సర్ 33. సో నెక్స్ట్ బి చూస్తే 4, 6, 9, 13 ఇక్కడ కూడా డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూస్తే ఇక్కడ డిఫరెన్స్ 2, ఈ రెండింటికి డిఫరెన్స్ 3, ఈ రెండింటికి డిఫరెన్స్ 4. సో అంటే 2, 3, 4 డిఫరెన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ ఏమవుద్ది, 5 అవుద్ది. సో కాబట్టి 13కి 5 యాడ్ చేస్తే 18 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి 12, 32, 85, 193, 378 ఇచ్చారు కదా. ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి, లాస్ట్ నుంచి రండి. సో లాస్ట్లో ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే 185, ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే 108, ఈ రెండింటికి డిఫరెన్స్ 53, ఈ రెండింటికి డిఫరెన్స్ 20. సో ఇక్కడ వరకు వచ్చింది మనకి. ఈ డిఫరెన్స్ ద్వారా మనకి ఏం తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 77, ఈ రెండింటికి డిఫరెన్స్ 55, ఈ రెండింటికి డిఫరెన్స్ 33. సో కాబట్టి ఇక్కడ ఏమర్థమైంది మీకు, 77, 55, 33 కాబట్టి నెక్స్ట్ డిఫరెన్స్ ఏమవుద్ది అంటే 20 తగ్గుతూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ డిఫరెన్స్ 11 అవుద్ది. కాబట్టి 20లోంచి 11 తీసేస్తే 9. ఓకే, ఇక్కడ 9 వచ్చింది కదా. ఇప్పుడు 12లోంచి 9 తీసేస్తే 3 అనమాట. సో ఆన్సర్ 3 అవుతుంది. దీన్ని మీరు 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి నార్మల్గా చేసేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ డి చూస్తే 15, 16, 20, 47 కదా. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 1, 4, 27. సో 1, 4, 27 ద్వారా మీకు ఏమర్థమైంది, 1/1, 2 స్క్వేర్, 3 క్యూబ్ అంటే 1/1, 2 స్క్వేర్, 3 క్యూబ్. నెక్స్ట్ ఏమవుతుంది, 4/4 అవుతుంది. 4/4 అంటే 256. సో 256 47కి యాడ్ చేస్తే మీకు 303 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 21, 34. సో మధ్యలో నెంబర్ మిస్ అయింది, 89, 144. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో లాజిక్ ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేయండి. సో 21ని 34ని యాడ్ చేస్తే మీకు ఎంత అవుతుంది, 55 అవుతుంది. ఓకేనా? సో అలానే 34, 55 యాడ్ చేస్తే 89 అవుతుంది. 89, 55 యాడ్ చేస్తే 144. ఇలా అంటే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే తర్వాత నెంబర్ వస్తుందంట. దాని ప్రకారం మనకి 55 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ 5 మీరు చేసినట్టే మీకు 5 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ సెక్షన్ ఏలో సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. డైరెక్ట్గా ఇచ్చారు ఈ నెంబర్స్కి ఎల్సిఎం. మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డైరెక్ట్గా ఎల్సిఎం పెట్టండి. ఎల్సిఎం కడితే మీకు 1260 వస్తుంది. అంటే మీరు ఇలా అడ్డభాగాహారం తీసుకుని చేస్తే, క్రాస్ డివిజన్ చేస్తే మీకు 1260 వస్తుంది. అలానే దీంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 2 మాత్రమే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీయగలం, ఇంకెక్కడ లేదు కాబట్టి ఎస్సిఎఫ్ 2 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ చూస్తే, సో ఇఫ్ నేనా సేస్ అనితాస్, అంటే నేనా చెప్తుందంట, నేనా ఏమంటుందంటే అనితాస్ ఫాదర్ రామన్, అంటే అనిత వాళ్ళ ఫాదర్ ఎవరంట, రామన్ అంట. సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ ద్వారా తీసుకోవాలి. ఇక్కడ అనిత ఎవరన్నది మనకు తెలియదు. సో మామూలుగా ఇక్కడ మళ్ళీ నేను రఫ్గా చెప్తున్నాను చూడండి. సో అనిత అనే అమ్మాయి ఉంది, అమ్మాయి అబ్బాయి మనకు తెలియదు, నేమ్ని బట్టి మనం జెండర్ డిసైడ్ చేయలేము. సో మన దగ్గర మనం నార్మల్గా తీసుకుందాం. ఇలా నేను స్క్వేర్ బాక్స్ డ్రా చేశానంటే మేల్ అని అర్థం, ఇలా సర్కిల్ డ్రా చేశానంటే ఫీమేల్ అని అర్థం. సో ఓకే, అనితాస్ ఇక్కడ ఏమిచ్చారు, అనితాస్ ఫాదర్ అంటే అనిత వాళ్ళ ఫాదర్ ఎవరు, రామన్. అనిత వాళ్ళ ఫాదరు రామన్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా. సో మై ఫాదర్ ఇన్ లా అంట. ఎవరికి ఫాదర్ ఇన్ లా, మహిపాల్. మహిపాల్ అనే ఫాదర్ ఇన్ లాకి సన్ అంట. ఎవరు, అనిత వాళ్ళ ఫాదర్ రామన్. సో అంటే ఇక్కడ మై అన్నారు కదా, మై అన్నప్పుడు ఈ మై ఏమవుతున్నారు ఇక్కడ, మై అంటే ఎవరు, నేనా చెప్తున్నారు కాబట్టి నేనా వాళ్ళ గ్రాండ్ ఫాదర్, నేనా వాళ్ళ ఫాదర్ ఇన్ లా మహిపాల్.
సో నేనా వాళ్ళ ఫాదర్ ఇన్ లా మహిపాల్ యొక్క ఒకే ఒక్క కొడుకు అంటే నేనా వాళ్ళ హస్బెండ్, కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు అవుతారు? వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. ఓకే, ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ సో బిందు మహిపాల్, దెన్ హౌ ఈజ్ బిందు హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అనిత. అనిత వాళ్ళ సిస్టర్ బిందు అంట. అనిత వాళ్ళ సిస్టర్ బిందు, మహిపాల్కి ఏమవుతుందంటే మనకి గ్రాండ్ డాటర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూస్తే, సో 4th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కోడింగ్ డికోడింగ్ సంబంధించారు. ఛాంపియన్ ఇచ్చారు కదా, ఛాంపియన్లో ఇక్కడ ఏమవుతుందంటే ఇలా క్రాస్ అవుతుందమ్మా. సో సి ఇటు వస్తుంది, హెచ్ ఇటు వస్తుంది, అలానే ఏ ఇటువైపు వస్తుంది, ఎం ఇటు వస్తుంది, అలానే పి ఇటువైపు, సో ఐ ఇటువైపు, ఓ ఇటువైపు, ఎన్. ఇలాగే సేమ్ మనకి నెగిటివ్ ఏమవుతుందని అడిగారు. సో నెగిటివ్ని కూడా మనం అలాగా క్రాస్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆన్సర్ ఇది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్యాషన్, ఇక్కడ లాజికల్గా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ లెటరు లాస్ట్ లెటర్ కామన్గానే ఉంటున్నాయి. అంటే ఫస్ట్ లెటరు ఇలానే వస్తుంది సేమ్, అలానే లాస్ట్ లెటర్ కూడా సేమ్ వస్తుంది. ఏదైతే ఈ ASHIO ఏదైతే ఉందో ఇది రివర్స్ అవుతుందన్నమాట. సో ఏ ఇక్కడ వస్తుంది, ఎస్ ఇక్కడ వస్తుంది, హెచ్ ఇక్కడ వస్తుంది, ఐ ఇక్కడ వస్తుంది, ఓ ఇక్కడ వస్తుంది. అంటే ఇది మొత్తం కూడా ఏమవుతుంది? రివర్స్లో వస్తుందండి. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఓకేనా. సిమిలర్గా సేమ్ అలాగే పి అలానే ఉంటుంది, ఎం అలానే ఉంటుంది. సో ఇది మాత్రం రివర్స్లో వస్తుంది కాబట్టి ఆర్ ఇక్కడ వస్తుంది, ఓ ఇక్కడ వస్తుంది, బి ఇక్కడ వస్తుంది, ఎల్ ఇక్కడ వస్తుంది, ఈ ఇక్కడ వస్తుంది. ఓకేనా. అంటే ఆ ఆర్డర్ అనేది రివర్స్ ఆర్డర్ లాస్ట్ నుండి మనకు ఫామ్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్, వాట్ విల్ బి ద మెజర్మెంట్ ఆఫ్ ద యాంగిల్ మేడ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ టైమ్ ఈజ్ 8:30 అని 8:35 ఇచ్చారు కదా. 8:35 దగ్గర 2 హ్యాండ్స్కి మధ్యన అవర్ హ్యాండ్కి మినీ హ్యాండ్కి మధ్యన యాంగిల్ ఎంత అని అడిగారు. సో దీనికి ఫార్ములా అయితే ఇది. సో ఈ ఫార్ములా ప్రకారం మనం చూస్తే హెచ్ అంటే అవర్స్ 8 అవర్స్, మినిట్స్ అంటే 35, మోడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సో ఇది 30h - 11/2 m అని వేసుకోవచ్చు, లేదా 11/2 m - 30h అని వేసుకోవచ్చు. మోడ్లో మనకు మైనస్ వాల్యూ వచ్చిందని ప్లస్ వాల్యూ అయిపోతుంది. ఓకే, ఇది మీరు సాల్వ్ చేస్తే 47.5 degrees అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూస్తే, ద పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఈజ్ 2,50,000. ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2% ఎవ్రీ ఇయర్. ద గ్రోత్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్టర్ 2 years ఈజ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే సో ఎవ్రీ ఇయర్ 2% పెరుగుతుందంట. సో 2% పెరుగుతుంది కాబట్టి సో మనకి యాక్చువల్గా 100% ఉంటుంది. సో స్టార్టింగ్ ఇనిషియల్గా 2,50,000 ఉన్నారు కదా. సో 2% పెరిగింది కాబట్టి 102 అయింది. 102% అంటే 102/100. నెక్స్ట్ ఇయర్ కూడా 2% పెరుగుతుంది కాబట్టి 102/100. మీరు ఇది సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ 2,60,100 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూస్తే, ఏ ఈజ్ 3 years ఓల్డర్ దెన్ బి. సో ఏ ఈజ్ 3 years ఓల్డర్ దెన్ బి అంటే దాని అర్థం ఏంటంటే ఏకి బీకి డిఫరెన్స్ 3 అనమాట. సో ఏకి బీకి డిఫరెన్స్ 3 years. ఏకి బీకి డిఫరెన్స్ 3 years అయితే ఈ బీని ఇటువైపు తీసుకెళ్ళిపోయాం అనుకోండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3 + b అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? అండ్ ద ఏజ్ ఆఫ్ సి ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి. సో అంటే సి ఏజ్ అంట, బీకి ట్వైస్ అంట, కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 2b అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఏ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ 35. అంటే ఏ ఏజ్ అడుగుతున్నారు, సమ్ ఆఫ్ ద ఏజెస్ అంత అంట 35 అంట. ఓకేనా. సో కాబట్టి a + b + c ఈజ్ ఈక్వల్ 35. ఇక్కడ మీరు ఆల్రెడీ a ఈజ్ ఈక్వల్ 3 + b ఉంది కదా. సో ఏ వాల్యూ బీలో ఉంది, సి వాల్యూ బీలో ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు బి వాల్యూ వస్తుంది 8 సాల్వ్ చేస్తే. సో బి వాల్యూ 8 వచ్చింది కాబట్టి బి వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేశారనుకోండి. సో దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 11 years అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 ఏమి ఇచ్చారంటే, ఏ బస్ మూవింగ్ ఎట్ 40 km/h కవర్స్ ఏ డిస్టెన్స్ ఇన్ 6 hours. సో 40 km/h స్పీడ్తో వెళ్తుందంట. వెళ్ళే బస్సు ఒక డిస్టెన్స్ సమ్ డిస్టెన్స్ ఎంతో ఉంది, ఆ డిస్టెన్స్ 6 hoursలో కవర్ చేస్తుందంట. ఓకేనా. 6 hours 15 minutes అండి. 6 hours 15 minutesలో కవర్ చేస్తుంది. సో 6 hours 15 minutes మనం ఎలా రాసుకోవచ్చు? 6 hours 15 minutes కదా. 6 hours 15 minutes మనం ఎలా రాయొచ్చు అంటే 6 1/4 అని రాయొచ్చు. 6 1/4 hours. సో 6 1/4 hours అంటే 6 × 4 24 + 1 25/4 hours అని రాయొచ్చు. అంటే 6 hours 15 minutesని 25/4 hours అని కూడా రాయొచ్చు మనం. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే క్వశ్చన్ ఏం అడిగారంటే, ఈ బస్ మూవింగ్ ఎట్ 40 km/h కవర్స్ ఏ డిస్టెన్స్ ఇన్ 6 hours 15 minutes. ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ద సేమ్ డిస్టెన్స్ ఎట్ 50 km/h హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. అంటే సేమ్ డిస్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ నుండి బీకి వెళ్తున్నారు అనమాట. ఏ నుండి బీకి 40 km/h స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో వెళ్ళారంట? 6 hours 15 minutesలో వెళ్ళారంట. అదే 50 km/h స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో వెళ్తారు అంటే ఇంకా టైం అనేది తగ్గుతుందన్నమాట మనకి. ఓకేనా. ఎందుకంటే స్పీడ్ పెంచాం కాబట్టి. ఇక్కడ 2 కేసుల్లో కూడా డిస్టెన్స్ సేమ్. 2 కేసుల్లో డిస్టెన్స్ సేమ్ కాబట్టి ఇక్కడ నేను ఫార్ములా ఏం తీసుకున్నానంటే S1 T1 అనేది ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? D1 ఈజ్ ఈక్వల్ టు
S1 T1 అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. అలాగే D2 ఈజ్ ఈక్వల్ టు S2 ఇంటూ T2. ఇక్కడ రెండు కేసుల్లో డిస్టెన్స్ సేమ్ కాబట్టి S1 T1 ఈజ్ ఈక్వల్ టు S2 T2 అవుతుంది. ఇక్కడ మనకి S1 అంటే స్పీడ్ 1, T1 అంటే టైం 1, అలాగే S2 అంటే స్పీడ్ 2, సో T2 అంటే మనం 500 చేసింది. ఇది మీరు సాల్వ్ చేస్తే 5 అవర్స్ టైం అవుతుంది. ఓకేనా? సో ఇక్కడతో మనకి సెక్షన్ ఏ అయింది. వీటిలో ప్రతి క్వశ్చన్ ఈజీగానే ఉంది. వీటిలో మీరు ఏవైనా 4 క్వశ్చన్స్ రాస్తే మీకు 20 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి మీరు అందరు రాశారని అనుకుంటున్నాను. ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే త్రీ పర్సన్స్ A, B, C ఇన్వెస్టెడ్ 4,000, 5,000, 7,000 టు స్టార్ట్ ఏ బిజినెస్. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్లు చేశారంట. సో ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దేర్ ప్రాఫిట్ ఈస్ 40 lakhs, 40,000 ప్రాఫిట్ వచ్చిందంట. ఈ 40,000 ప్రాఫిట్లో 25% చారిటీకి ఇచ్చేశారు. చారిటీకి ఇచ్చేసాక మిగిలిన దాంట్లో బీకి ఏకి డిఫరెన్స్ ఎంత అంటే ఏ కంటే బి ఎంత షేర్ ఎక్కువ తీసుకుంటున్నాను అని అడిగారు. సొల్యూషన్ అయితే ఇది. సో నార్మల్గా ఏం చేస్తామంటే వాళ్ళకైతే రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 4:5:7 అవుతుంది ఇన్వెస్ట్మెంట్ని బట్టి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో ఉంది, ఎందుకంటే ఇది సింపుల్ పార్ట్నర్షిప్ కాబట్టి. సింపుల్ పార్ట్నర్షిప్లో మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఓకే, సో దీంట్లో వీళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 40,000 వచ్చింది కదా. ఈ 40,000లో 25% చారిటీకి ఇచ్చేశారు. 40,000లో 25% ఎంత? 10,000. సో 10,000 చారిటీకి ఇచ్చేసారని ఇంకెంత మిగులుతుంది? సో రిమైనింగ్ అమౌంట్ ఎంత మిగిలింది? 30,000 మిగిలింది. సో ఈ 30,000లో వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో 30,000లో బి షేర్ ఎంత అంటే 9,375. అలానే 30,000లో ఏ షేరు 7,500. అంటే మనకు 10 మార్క్స్ కాబట్టి ఇలా డివైడ్ చేసి రాసుకుంటే కొంచెం మార్క్స్ ఎక్కువ పడతాయని అనుకుంటున్నాను. మీరు ఎలా రాసినా మార్క్స్ పడతాయి, కాకపోతే మరీ షార్ట్గా రాయకుండా చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మార్క్స్ ఎక్కువ పడతాయి. సో ఇద్దరికి డిఫరెన్స్ అడిగారు కాబట్టి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 1875 అనేది డిఫరెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూస్తే దేర్ వుడ్ బి ఏ లాస్ ఆఫ్ 10% ఇఫ్ ఎన్ ఆర్టికల్ సోల్డ్ ఫర్ 43.20 ఎట్ ప్రైస్ వుడ్ బి సోల్డ్ టు గెయిన్ 10%. అంటే సింపుల్గా ఈ క్వశ్చన్లో మీనింగ్ ఏంటంటే 10% లాస్కి అమ్మారంట. 10% లాస్ వచ్చిందంట ఎప్పుడు? ఒక ఆర్టికల్ని 43.20కి అమ్మితే. అదే 10% గెయిన్ రావాలంటే ఎంత అమ్మాలని అడిగారు. సో మీకు డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటంటే సో 90% ఈజ్ ఈక్వల్ టు 43.20. అయితే మనకి గెయిన్ అడుగుతున్నారు కాబట్టి 110% ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. మనం ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుని ఇలా చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత అవుతుందంటే 52.8 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ నెంబర్ 11 పై చార్ట్ బార్ గ్రాఫ్కి ఎక్స్ప్లెనేషన్ అడిగారు విత్ ఎగ్జాంపుల్. మీరు ఇలా డెఫినేషన్ రాసుకుని ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఏదో ఒక డేటా మన దగ్గర ఉన్న మన స్కూల్లో డేటా, మన క్లాస్లో డేటా, ఏ డేటా అయినా తీసుకుని ఎగ్జాంపుల్ రాయొచ్చు. మీకు ఎలా తీసుకున్న మార్క్స్ పడతాయి. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్. అన్ అమౌంట్ ఆఫ్ 6,000 లెంట్ ఎట్ 5% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years విల్ బి. సో డైరెక్ట్గా మనకున్న ఫార్ములా ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. ప్రిన్సిపల్ అమౌంట్ 6,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5, అలానే టైం పీరియడ్ 2. మీరు సాల్వ్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ 6615 వస్తుంది. కొంచెం ఇది క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళండి. స్టెప్స్ పెంచుకుంటూ వెళ్తే మనకి నీట్గా 10 మార్క్స్కి బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ A:B = 3:4 ఇచ్చారు. సో దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ 2A + B 3A + 2B ఇచ్చారు కదా. సో దీంట్లో మనకి ఏమవుతుందంటే A = 3 అవుతుంది, B = 4 డైరెక్ట్గా తీసుకోండి. అవి A ప్లస్లోను B ప్లస్లోను సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 10:17 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో దేర్ ఆర్ 40% ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆఫీస్. ఇఫ్ 70% ఫీమేల్ అండ్ 50% మేల్ ఆర్ మ్యారీడ్, దెన్ ఫైండ్ ద టోటల్ పర్సంటేజ్ ఆఫ్ అన్మ్యారీడ్ ఎంప్లాయీస్ అడుగుతున్నారు. సో టోటల్గా ఎంప్లాయీస్ని ఏమనుకుంటా ఉంటాం మనం? ఎక్స్ అనుకోండి. టోటల్గా ఎంప్లాయీస్ ఎక్స్ అనుకుంటే దీంట్లో 40% ఫీమేల్ కాబట్టి 40% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.4x. సో 40% ఎంప్లాయీస్ ఫీమేల్ అయ్యారంటే 60 రిమైనింగ్ ఎంత అవుతారు? 60% మేల్ అవుతారు. 60% ఎంత? 0.6x. ఓకే, సో దీంట్లో మ్యారీడ్ ఫీమేల్ ఎంత అంట? 70% ఇచ్చారు క్వశ్చన్లో. సో మ్యారీడ్ ఫీమేల్ 70% కాబట్టి 70% ఆఫ్ 4x 0.4x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2x. అలానే మ్యారీడ్ మేల్ ఎంత అంటే 50% ఇచ్చారు కదా. సో 50% ఇచ్చారు కదా. 50% ఆఫ్ 0.6x ఈజ్ ఈక్వల్ టు 0.30x. అంటే టోటల్గా మ్యారీడ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే టోటల్ మ్యారీడ్ అయిన వాళ్ళు ఈ రెండు యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే మీకు 0.58x అవుతుంది. అప్పుడు టోటల్ అన్మ్యారీడ్ ఎంత అవుతారు? ఎక్స్ నుంచి టోటల్ పాపులేషన్ కదా, టోటల్ పాపులేషన్ నుంచి టోటల్ మ్యారీడ్ తీసేస్తే టోటల్ అన్మ్యారీడ్ వచ్చేస్తారు. సో టోటల్ అన్మ్యారీడ్ ఎంత? 0.42x. సో దీన్ని బట్టి మనకి 42% చెప్పచ్చు. లేకపోతే అన్మ్యారీడ్ పర్సంటేజ్ కావాలంటే మనం ఏం చేయొచ్చు? అన్మ్యారీడ్ పర్సంటేజ్ కూడా 0.42x డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఎంత? ఎక్స్ ఇంటూ 100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 42% అవుతుంది.
సో కాబట్టి చూసారు కదా. సో అంటే నేను షార్ట్గానే చెప్పాను. ఇంకా నేను దీన్ని ఇంకా మీరు లెందీగా రాయొచ్చు. అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే స్టెప్స్ అన్ని పెంచుకుంటూ వెళ్తే ఇంకా లెందీగా వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరూ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే నేను మీ దగ్గరికి చాలా దూరంలో ఉన్నాను కాబట్టి అందరూ నా దగ్గర టచ్లో ఉండకపోవచ్చు. సో ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చూస్తారు కానీ చాలామంది తెలియకపోవచ్చు కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరూ కూడా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు అర్థం కాని క్వశ్చన్ ఏమైనా ఉన్నా కూడా అడిగితే నేను చెప్తాను. ఓకేనా. సో ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.